సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విజయమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 74వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు సార్. సంస్కృతి సంపద ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క సచామరమావాణి సవ్యదక్షిణ సేవిత అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ లలిత రహస్యనామ సామాజిక దృక్కోణ అవగాహన కార్యక్రమంలో యథాపూర్వం ముందుకు కొనసాగుదాం. పురుషార్థప్రద పూర్ణ అని మనం చెప్పుకున్నాం. భోగిని భువనేశ్వరి అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ భువనములన్నింటికి పోషించి పరిపాలించేటటువంటి తల్లి భువనేశ్వరి అని చెప్పుకున్నాం. అలాంటి భువనేశ్వరి ఎటువంటిది? అంబిక అనాదినిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. ఆమె తల్లులకు తల్లి, అమ్మలగన్నయమ్మ. కాబట్టి హరిబ్రహ్మేంద్రులు కూడా, బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు కూడా ఏ తల్లిని అయితే సేవిస్తారో ఆ తల్లి ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీమాత శ్రీ లలితాంబిక లలితా పరాభతారిక అని మనం చెప్పుకుంటాం. అలాంటి హరిబ్రహ్మేంద్ర సేవిత అయినటువంటి తల్లి యొక్క మరి యొక్క విశేషమైనటువంటి లక్షణం ఏమిటంటే ఆమె నారాయణి, నారాయణ తత్వముతో భాషించేటటువంటి తల్లి అని అర్థం. ఇక్కడ నారాయణ తత్వం అంటే ఏమిటని మనం చెప్పుకున్నాం. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్యన్ నారాయణ స్థిత. బయట ఏముందో లోపల ఏముందో అంతా కూడా నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. అటువంటి నారాయణుని యొక్క సహోదరి నారాయణి. అంటే లోపల ఉన్నది, బయట ఉన్నది, పైన ఉన్నది, కిందన ఉన్నది, సర్వము తానే ఉన్నటువంటిది. అటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో, ఆమెయే ఆదిశక్తి నారాయణి అని మనం చెప్పుకుంటాం. అంటే ఏమిటి? ఆమె విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి పరిశీలన గురువు గారు మనకు అందజేశారు. ఏమిటంట అంటే పద్మనాభ సహోదరి అని మనం చెప్పుకుంటున్నాం. పద్మనాభుడు, పద్మనాభ సహోదరి అంటే అన్న చెల్లి. ఇక్కడ నారాయణుడు, నారాయణి, సోదర సోదరి. ఎలా అయిందంటే ఒకప్పుడు జగన్మోహిని రూపం పొందడానికి పూర్వం విష్ణుమూర్తి ఏం చేశాడంటే అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేస్తూ, అలా జపిస్తూ జపిస్తూ తపస్సు చేస్తూ తానై అమ్మవారిగా మారిపోయి అమ్మవారిలో తాను ఐక్యమైపోయాడంట, లీనమైపోయాడు. ఈ విషయాన్ని ఆదిశంకరాచార్యుల వారు కూడా ధృవీకరిస్తూ సౌందర్యలహరిలో చెప్తారు. ఏమిటంటే హరిస్వా మారాధ్య పురా నారీభూత్వా. అలా హరి అమ్మవారిని ధ్యానిస్తూ ధ్యానిస్తూ జపిస్తూ జపిస్తూ అమ్మవారిగా మారిపోవడం వలన ఆయన నారాయణుడు, ఈమె నారాయణి అయినదనమాట. కాబట్టి నారాయణి ఎవరికి భార్య? పరమశివునికి భార్య కదా. కాబట్టే పరమశివుడు జగన్మోహిని రూపములో నారాయణ తత్వముతో ఉన్నటువంటి అమ్మవారిని చూసి ఆమె తన భార్యే అని గుర్తుపట్టగలుగుతాడు. ఎందుకు? ఈ సోదర సోదరీ తత్వమును చక్కగా తెలిసినటువంటి వాడు గనక.
మరి ఇక్కడ ఇంకొక విషయం ఎలా ఆయనకి చక్కగా తెలిసింది అంటే నారాయణునికి శివునికి ఎటువంటి భేదము లేదు, సర్వవ్యాపకత్వము పరమేశ్వరునికి కూడా ఉన్నది అని మనం చెప్పుకుంటాం. ఎలా అంటే మనకు ఒక పరిశీలన ఇచ్చారు మాస్టర్. ఏమిటంటే తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆయన జరిగేటటువంటి సేవల గురించి చెప్తూ, పేరు వెంకటేశ్వర స్వామి అయినా ఆయనకి మరో పేరు కూడా ఉన్నది. ఏమిటది? మనందరికీ తెలిసిందే, బాలాజీ. బాలా అనేటటువంటి నామం అమ్మవారికి సంబంధించినటువంటి నామం కదా. కాబట్టి అక్కడ ఉన్నటువంటిది బాలా త్రిపుర సుందరి శక్తి అని కూడా భావించవచ్చు. అందుకే శక్తి కూడా అక్కడ ఉన్నది అని చెప్పడానికి వెంకటేశ్వర స్వామిని బాలాజీ అని పిలుస్తూ ఉంటారు అని తెలియజేశారు. అంతేకాకుండా తిరుమలలో వెంకటేశ్వర స్వామికి అభ్యంగన స్నానం చేయించేది శుక్రవారం నాడు. సాధారణంగా స్త్రీలు శుక్రవారం నాడు అభ్యంగన స్నానం చేస్తారు, పురుషులు చేయరు కదా. అంటే అర్థం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి స్వరూపము నారాయణుడా నారాయణియా? నారాయణి అనేటువంటి తత్వంతోనే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇంకొక విషయం ఏమిటంటే వెంకటేశ్వర స్వామిని బిల్వపత్రాలతో కూడా పూజిస్తారు. బిల్వపత్రం అమ్మవారికి సంబంధించింది కదా. వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ శ్రీ సూక్తంలో మనం చెప్పుకుంటాం. కాబట్టి అమ్మవారి యొక్క స్వరూపము కనుకనే వెంకటేశ్వర స్వామిని బిల్వపత్రములతో కూడా పూజిస్తారు అని మనకి మరొక అబ్జర్వేషన్. అంతేకాకుండా విషయం చారిత్రక కోణంలో కానీ చూసినట్లయితే మొట్టమొదటిలో ఆదిశంకరాచార్యుల వారు తిరుమల కొండపైనటువంటి ప్రతిష్ఠించబడినది ఆకర్షణ శక్తి పీఠమే, అది తర్వాత వైష్ణవ పీఠంగా మార్చబడింది అని కూడా చారిత్రకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అభిషేకం చేసే రోజు వస్త్రాలు ఆభరణాలు తీసేసినప్పుడు కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఆ విగ్రహంలో అమ్మవారి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి అని కూడా గురువు గారు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే తిరుమలలోని దేవుడు శక్తి అని నిరూపించడానికి కాదు, నారాయణికి భేదము లేదు అని మనం తెలుసుకోవడానికి మాత్రమే. కాబట్టి శివుడనే నిర్గుణ బ్రహ్మాండానికి తీరా రవిక ధరింపజేస్తే నారాయణి, పంచ ఉత్తరీయము ధరింపజేస్తే నారాయణుడు. శివకేశవులకు అభేదము కదా. కాబట్టి ఇప్పుడు శివుడు అర్ధనారీశ్వరుడు కూడా కదా. సగము స్త్రీ లక్షణములు, సగము పురుష లక్షణములు ఆయనలోనే ఉన్నవి గనక ఇక్కడ నారాయణుడు యొక్క తత్వము, నారాయణి యొక్క తత్వము మొత్తం కలిస్తే పరమశివుడు. సో ఆ రకంగా మనం అర్థం చేసుకున్నట్లయితే నారాయణి అనేది అభిన్నమైనటువంటి శివునిలో ఉన్నటువంటి, ఆ పరమశివునిలో ఉన్నటువంటి అభిన్నమైన అంగం. ఆయనలో భాగమే ఆమె, ఆమెలో భాగమే ఆయన. నాణానికి రెండు పక్కలలా వీరిరువురు కూడా ఆది దంపతులై విశ్వాన్ని నడిపిస్తున్నారన్నమాట. మహాకామేశ్వరుడు ఆయన, మహాకామేశ మహిషి ఆమె. కాబట్టి ఆ స్వామిని ఆ రకంగా కూడా మనం ఈ నారాయణి అనేటువంటిది కూడా తెలుసుకోవచ్చు. ఆ రూపాన్ని అలా అర్థం చేసుకోవచ్చు. నామరూప నాదరూప. నాదము అనగా ఏ అవయవముల యొక్క ప్రయత్నము లేకుండా దానంతటదే హృదయములో నుంచి పలికేటటువంటి శబ్దం. యాక్చువల్లీ నాదము అంటే మనం ఏమనుకుంటాం? ప్రణవనాదము, ఓంకారం అనే అనుకుంటాం. ఓంకారములలో ఉన్నటువంటి బీజాక్షరములేమి? ఆ, ఉ, మ. అంతేకాకుండా అర్ధమాత్రాక్షరము ఉన్నది. ఆ అర్ధమాత్రాక్షరమే బిందు. ఓ
ఆవు మాలు విడిచిపెట్టిన తరువాత మనం ఉచ్చరిస్తున్నటువంటి శబ్దం ఏదైతే ఉందో అది నాదం. ఆ నాదము శ్వాసకి సంకల్పానికి రెండింటికి కూడా సమన్వయం కాని కుదిరినట్లయితే ఆ నాదమే వాక్కుగా మనకి బయటికి వ్యక్తమవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ చెప్పబోయేది ఏమిటంటే నాయిస్ విత్ కాన్షియస్నెస్ రిజల్ట్స్ ఇన్ వాయిస్. కాబట్టి శ్వాస విడిగా ఉన్నప్పుడు దాని ప్రజ్ఞ వేరు, మన ప్రజ్ఞ మనది. శ్వాస వాక్కు అయినప్పుడు ఈ రెండు కలిసి నాదం అవుతుంది. శ్వాస వాక్కు అయితే నాదము శ్వాస రెండు కలిసి మనకి వాక్కు నాదం అవుతుందన్నమాట. కాబట్టి ఉచ్చరించడానికి కావలసినటువంటి శక్తిని, ఉచ్చరిద్దామన్నటువంటి సంకల్పాన్ని రెంటిని కలిపి ధ్యానం చేస్తూ నాదాన్ని ఉచ్చరించాలి. అలా ఉచ్చరించినప్పుడు వెలువడే నాదాన్ని వింటూ ఉంటే సాధకునికి ఒక స్ఫురణ కలుగుతుంది. ఏమిటా స్ఫురణ అంటే మన ప్రయత్నము లేకుండానే మన నుంచి నాదము ఉత్పత్తి అవుతున్నది, నిరంతరము నిరంతరాయంగా అనే విషయాన్ని సాధకుడు గ్రహించగలుగుతాడు అనమాట. ఇది సాధన క్రమంగా చేస్తూ ఉంటే తెలిసేటటువంటి విషయం. జ్ఞప్తికి మనకి స్ఫురణకు వచ్చేటువంటి విషయం, అవగాహనకు వచ్చేటటువంటి విషయం, స్ఫురణకు వచ్చే విషయం కాదు, మనకు అర్థం అయిపోతుంది అది. అదనమాట నామం. ఆ నామము ఏ నామం అయితే మనం నాద రూపంలో ధ్యానిస్తున్నామో ఆ నాదమే పరబ్రహ్మము అని మనం చెప్పుకోవాలి. అదే అమ్మవారి యొక్క రూపం. కాబట్టి అనంతమైన ఆకాశంలో వ్యక్తం కాబోయే సృష్టి యొక్క బీజ పరిమాణంలోని బిందువుగా ఉత్పన్నమైన విశ్వం అంతటా తన పరిణామాన్ని నామరూపాల్లో విస్తరించే అమ్మవారిని నాదరూప అంటారు. నాదం యొక్క రూపమే అమ్మవారు. విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అమ్మవారు ఏ రూపంలో వ్యాపించి ఉంది అంటే, ఒకటి కాంతి రూపంలోను, రెండవది నాదము నాద రూపంలోని శబ్దము. అదే శబ్దము అదే నాదము. కాబట్టి నాదరూప అన్నప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శబ్దాత్మిక అని మనం గమనించాలి. ఆ విధంగా అమ్మవారి యొక్క నాదం అనేది మన శరీరం నుంచే ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఆ ఉత్పత్తి అనేది ఓంకారాన్ని మనం ధ్యానం చేస్తూ ఆ అర్ధమాత్రాక్షరము ఏదైతే ఉన్నదో అనేటటువంటిది ఆ మాలని విసర్జించినటువంటిది, అది దాని గురించి మనం చెప్పుకుందాం. నాదరూప నామరూప వివర్జిత. నామము రూపము వివర్జించినటువంటిది. వివర్జిత అంటే విడిచిపెట్టినటువంటిది. నామరూప వివర్జిత అని ఈ నామాన్ని చదవకూడదు. ధ్యానం ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించాలి. నామరూప వివర్జిత, నామరూప వివర్జిత అని వేరువేరుగా చదవకూడదు. నామరూప వివర్జిత ఎలా అనేది మనకు అవగాహనకు వస్తే ఈ విధమైనటువంటి తప్పు మనం చేయకుండా ఉంటాం. ఎలా అంటే, ప్రకృతిలో మనకి అస్థి, ఆతి, ప్రియము, నామము, రూపము అనేటువంటి 5 లక్షణాలు చైతన్య ప్రకృతికి ఉంటాయి. ఏమిటేమిటవి? అస్థి, భాతి, ప్రియము, నామము, రూపము. ఇందులో అస్థి, భాతి, ప్రియములు 3 కూడా పరబ్రహ్మ స్వరూపములు, బ్రహ్మ లోకానికి చెందినటువంటి శక్తులు, చైతన్య శక్తులు. నామము, రూపము మనకి వ్యక్త సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల యొక్క చైతన్యం, ప్రకృతి, మనకు ఎదురుగా కంటికి కనిపిస్తున్నటువంటి ప్రకృతి. కాబట్టి నామ రూప వివర్జిత అంటే అర్థం ఏమిటి? ఈ వ్యక్తమైనటువంటి భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు పదార్థముల యొక్క నామము, రూపము తనకి
సంబంధించినటువంటి, తనకి వర్తించినటువంటి తల్లి. అంటే ఈ నామములకు గాని ఈ రూపములకు కానీ ఏ విధముగాను సంబంధము లేనటువంటి తల్లి, వీటికి అతీతమైనటువంటి తల్లి. దేనికి సంబంధించిన తల్లి అయితే మరి? అస్థి భాతి ప్రియము అనేటువంటి పరలోకమునకు, అవ్యక్త లోకమునకు సంబంధించినటువంటి ఆ 3 లక్షణాలని అమ్మవారు కలిగి ఉంటుంది. ఎలా అట? అస్థి అంటే సత్, ఆతి అంటే చిత్, ప్రియము అంటే ఆనందం. సో సచ్చిదానంద స్వరూపిణి అస్థి భాతి చిత్తము ప్రియము అనేటువంటివి, ఈ 3 లక్షణాలు కూడా చైతన్య ప్రకృతి యొక్క లక్షణములు గనక వీటిని మాత్రమే అమ్మవారు కలిగి ఉంటుంది. నామము రూపము అనేవి భౌతిక ప్రపంచానికి చెందినవి కాబట్టి వాటితో అమ్మవారికి సంబంధం లేదు. వాటిని విడిచిపెడుతుంది అమ్మవారు. విడిచిపెడుతుంది అంటే ఇంతకుముందు ఉందని అర్థం. అసలు వాటికి అమ్మవారికి సంబంధమే లేదు అని చెప్పుకుంటే, అవి అమ్మవారికి వర్తించవు అని మనం చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది, శ్రేష్టంగా ఉంటుంది. నేను ఒకటి వదిలేశాను అంటే అంతవరకు ఉందని కదండి అది. నేను టీ తాగడం మానేశాను అంటే అంతవరకు తాగుతున్నావు అని కదా అర్థం. టీకి నాకు సంబంధమే లేదన్నాను అనుకోండి, అంటే ఎప్పుడూ నేను దాని గురించి ఆలోచించలేదు, అసలు అది ముట్టుకోలేదు అని అర్థం. అలాగే నామరూప వివర్జిత అంటే ఈ దీనికి నామము రూపముతో తనకు ఏమాత్రమో అన్వయం లేనటువంటి తల్లి అన్నమాట. ఈవిడికి అన్వయం దేంతోని అంటే అస్థి భాతి ప్రియము, ఈ 3తోనే సంబంధం. చైతన్య ప్రకృతి స్వరూపిణి కాబట్టి ప్రకృతిలో ఉన్నటువంటి చైతన్యమే అమ్మవారి యొక్క రూపము గనక ఆ ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు ఈ 3 లక్షణాలని తనవిగా ఉంచుకుని వ్యక్త సృష్టిలో ఉన్నటువంటి, భౌతిక సృష్టిలో ఉన్నటువంటి నామరూపములను తనకి సంబంధము లేనటువంటివిగా విసర్జించినటువంటిది తల్లి అని మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆమె నామరూప విపరీత. ఉదాహరణ ఇంకోటి చెప్పుకుంటే, బంగారంతో ఒక్కొక్క నగ, వివిధ రకాలైనటువంటి ఆభరణాలు మనం చేస్తే వాటికి ఆ రకమైనటువంటి పేర్లు మనం పెడతాం. కంఠహారం చేసుకున్నట్లయితే కంఠహారం అంటాము, దండవంకీలు చేసుకుంటే దండవంకీలు అంటాము, కంకణం చేయించుకుంటే కంకణము అంటాము. ఈ నామము కంకణము అన్న వెంటనే మనకు ఒక రూపం కనిపిస్తుంది. కంఠాభరణము అంటే మనకు ఒక రూపం కనిపిస్తుంది. ఈ నామము రూపము రెండింటినీ కూడా వదిలేసాం అనుకోండి, ఏం కనిపిస్తుంది? బంగారం కనిపిస్తుంది. అంతే, అదే అమ్మవారు. ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి నామ రూపములను మనం విడిచిపెట్టేస్తే, ఇది శరీరము, ఇది భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఒక రూపము. నా నామాన్ని అంటే నా పేరుని, నా రూపాన్ని తీసేసామనుకోండి నా నుంచి, ఇంకేం మిగిలింది? పదార్థం మిగిలింది. అదేమిటి అంటే ప్రకృతి. నామరూపాలని తీసేస్తే మిగిలినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ చైతన్యమే ఆ పరాభట్టారిక లలితాదేవి అన్నమాట. అది మనం ఇక్కడ చెప్పుకోవాలి. కాబట్టి నామానికి రూపానికి అతీతమైనటువంటి తల్లి అమ్మవారు అని మనం భావించాలి. అంతేకాకుండా ఇక్కడ ఈ నామరూప వివర్జిత అనేటువంటి అంశంలో భాస్కర్ రాయల వారు ఓ ప్రత్యేకమైనటువంటి పాయింట్ ఆయన చెప్పారు. ఏమని చెప్పారు అంటే, జగత్తుకి ఉన్నటువంటి అస్థి భాతి ప్రియము అనేటువంటి లక్షణాల్లో మొదటి 3 బ్రహ్మస్వరూపము, మిగిలిన 2 మిథ్యా జగత్తు గనక, మిథ్యా జగత్తుకు చెందినటువంటి నామరూపములు అమ్మవారికి ఉన్నాయనుకుంటే అమ్మవారు మిథ్య అవుతుంది గనక, ఈ మిథ్యా జగత్తుకి అమ్మవారు సృష్టించింది అంతే. కానీ ఈ మిథ్యా జగత్తుకి అమ్మవారికి ఎటువంటి అన్వయము లేదు అని మనకి ఇందులో వివరంగా చెప్పబడింది. అంటే జగత్తు సత్యము కాదు గనక, జగం మిథ్య గనక, మనకి నామరూపములతో కూడినటువంటి జగత్తు గనక, ఈ నామరూపములతో కూడినటువంటి జగత్తుకి అమ్మవారికి అన్వయం అనేది లేదు. ఎందుకంటే ఆమె శాశ్వతురాలు, అనేక నామములు ఆమెవే,
అనేక రూపములు ఆమెవే, కానీ వాటితో ఆమెకి ఎటువంటి బద్ధత, సమన్వయము కుదరదు. ఇక్కడ విశేషం ఇంకోటి ఏమిటంటే, ఛాందోగ్యోపనిషత్తులో ఆకాశమే నామరూపమును నిర్వహిస్తున్నది అని, ఆ రెండూ లేని రూపమే బ్రహ్మం అని చెప్పబడింది. ఆకాశం అంటే చోటు. ఈ విశ్వాంతరాలంలో ఉన్నటువంటి రోదసి ఏదైతే ఉందో, ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో, ఆ చోటు నామాన్ని, రూపాన్ని సృష్టిస్తోంది అని చెప్తూ, ఆ రెండు లేనటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో, పదార్థం ఏదైతే ఉన్నదో, అది పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మ స్వరూపమే శ్రీమాత. మణిద్వీపంలో శ్రీమత్ సింహాసనం మీద కూర్చొని పాలిస్తున్నటువంటి అమ్మవారు ఆ పరబ్రహ్మ స్వరూపిణి అన్నమాట. నామ రూపములకు అతీతమైనటువంటి తల్లి. ఇది మనం ఈ రకంగా మనం చెప్పుకోవాలన్నమాట. చిచ్చక్తి రూపాకాశము ఏవ నామరూపయోర్ నిర్వాహక తదుభయం వినా తదధిష్టానమాత్రం అవశిష్యతే తదేవ బ్రహ్మేతి తదర్థం. నామరూప వినా తదుభయం వినా, నామము వినా, ఉభయం వినా, ఈ రెండు లేకుండా, నామము లేకుండా, రూపము లేకుండా ఏ శక్తి అయితే, ఏ పరాశక్తి అయితే భాషిస్తున్నాడో ఆ పరబ్రహ్మ పరాశక్తి స్వరూపిణి అమ్మవారు. ఆ రకమైనటువంటి తత్వమే శ్రీమాత యొక్క తత్వము అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఇక్కడికి మనం ఆపి స్వస్తి చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం. ఓకే.